ఉపవాస ప్రార్థనల కొరకు సిద్ధపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనల కొరకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తూ మరొకసారి ప్రార్థన యొక్క గొప్పతనం, ప్రార్థన జరిగించే కార్యాలు, ఒక విశ్వాసి ప్రార్థననే ఆయుధాన్ని పట్టుకుని ముందుకు నడిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడిచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చెప్తాం, ఐజీ లైట్ లాగిపోయి చూడండి. చాలాసార్లు చెప్తూ ఉంటాం, ప్రార్థన ఒక క్రైస్తవునికి ఊపిరి లాంటిది. చెప్పండి, ప్రార్థన ఒక క్రైస్తవునికి ఊపిరి లాంటిది. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం నిర్జీవం. ఊపిరి లేనివాడిని ఏమంటాం? డెడ్ బాడీ అంటాం. చెప్పండి, ఊపిరి లేనివాడిని ఏమంటాం? ప్రార్థన లేని క్రైస్తవుని కూడా ఏమనాలి? డెడ్ బాడీ. డెడ్ బాడీ ఏమన్నా చేయగలుగుతుందా? చెప్పండి, ఏమన్నా సాధించగలుగుతుందా? ఏ పనైనా డెడ్ బాడీ ద్వారా సాధ్యమా? కాదు. అలాగే ప్రార్థన లేని క్రైస్తవుని ద్వారా ఏది సాధ్యమో కాదు. ఏ పని చేయలేడు, ఏది సాధించలేడు, ఏ కార్యము జరగదు. ప్రార్థన ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చిన గొప్ప ఆయుధం. దేవునికి స్తోత్రం. విజయం పొందాలనుకున్నవారు, స్వస్థత పొందాలనుకున్నవారు, అద్భుతం చూడాలనుకున్నవారు, ఆశ్చర్యకార్యం చూడాలనుకున్నవారు, శత్రువుని జయించాలనుకున్నవారు, యుద్ధంలో గెలవాలనుకున్నవారు, జీవితంలో నిలబడాలనుకున్నవారు, ఉన్నత స్థితికి ఎదగాలనుకున్నవారు అందరికీ దేవుడిచ్చిన గొప్ప ఆయుధం. చెప్పండి గట్టిగా, ప్రార్థన. దేవునికి స్తోత్రం. కనుక ప్రార్థన చేసేవారిగా ఉంటే గెలిచేవారిగా ఉంటాం. ప్రార్థన చేసేవారిగా ఉంటే విజయం వెంబడి విజయాన్ని చూస్తాం. ఆమేన్. ప్రార్థన నిర్లక్ష్యం చేశామా మన జీవితంలో పరిస్థితులన్నీ మారిపోతూ ఉంటాయి. అందుకని ప్రార్థన ఎప్పుడు కూడా మర్చిపోకూడని ఒక బలమైన అంశం, క్రైస్తవుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసిన ఒక గొప్ప అంశం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఎలా ఉన్నాం మనం ప్రార్థనలో? ఏ రీతిగా కొనసాగుతున్నాం? మరి కొద్ది నిమిషాలు పరిశీలించుకుంటూ ప్రార్థన ఏమేం కార్యాలు చేస్తుంది, మనం ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, కొన్ని మాటలు ఈ ఉదయకాలం దేవుని వాక్యం నుండి ధ్యానం చేద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఈరోజు వాక్య ధ్యానాంశం కొరకైన మాటను చదువుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికి మెలకువగా ఉండాలి? ప్రార్థన చేయుటకు. అంటే దాని అర్థం ఏంటి? రాత్రి అంతా నిద్రపోకుండా ఉండమనా? ప్రతి రాత్రి మీరు అసలు నిద్రపోవద్దని అర్థమా? మెలకువగా ఉండమంటే అర్థం ఏంటి? సోమరులుగా ఉండొద్దు, నిర్లక్ష్య స్వభావంతో ఉండొద్దు, ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. అది ఆ మాటకు అర్థం. కొన్నిసార్లు మన పిల్లలకి, మనకు తెలిసిన వారికి ఏదైనా పని చెప్పామనుకోండి, వాళ్ళు ఏమి విని కూడా విన్నట్టు పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటాం? ఎరా నిద్రపోతున్నావా, చెప్పింది వినపడలేదా, అర్థం అవ్వలేదా అని తిడతాం. నిద్రపోతున్నావా అని అంటే నడుస్తా నిద్రపోడు, నుంచుని నిద్రపోడు. దాని అర్థం ఏంటి? చెప్పిన మాట నీ బుర్రలోనికి ఎక్కలేదు, నీకు సరి అయిన మెలకువ లేదు అని అర్థం. అలాగే ప్రభు కూడా చెప్తున్న మాట ఏంటంటే, అన్నిటి అంతము సమీపమైపోతుంది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఎన్నో విజయాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనం చూస్తూ ఉంటాం. నేను కొన్ని విషయాలు ఇంతకుముందు గుర్తు చేశాను, మరలా ఒకసారి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్ముడిచ్చిన సమయంలో ప్రార్థన చేసేవారి పరిస్థితిలో, జీవితంలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి విజయాలు పొందుకుంటారో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది,
యుద్ధాలను జయింపచేసేది ప్రార్థన అనండి మాట కొంచెం గట్టిగానండి. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో యుద్ధాలు జరిగితే కొందరు రాజులైతే యుద్ధం చేత యుద్ధాన్ని జయించలేదు, ప్రార్థన చేత యుద్ధాన్ని జయించారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వారు భయపడిన పరిస్థితుల్లో అధికమైన శత్రు సైన్యం వారి మీదకి దండెత్తి దాడి చేసిన తరుణంలో ఏం చెయ్యాలో తెలియక వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువు దగ్గర వారి రాజ్యాలను జయించిన రాజులు పరిశుద్ధ గ్రంథంలో కనబడతారు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ ఇద్దరిని చూపిస్తాను. 2వ వృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయంలో రాజైన ఆశా కనబడతాడు మనకి. 8 నుండి 12 వచనాలు అతడు ప్రార్థన చేస్తాడు. ఎందుకు చేస్తాడో చెప్తాను, ఒకసారి తలల పైకి ఎత్తండి. అతనికి 5,80,000 సైన్యం ఉంది. ఎంతో చెప్పండి, అతని సైన్యం 5,80,000. అతని మీదకి 10,03,00,000 మంది దండెత్తి వచ్చారు. ఎంతమంది? 10,03,000. గెలుస్తాడా ఓడిపోతాడా? ఓడిపోవాలి. మనం మానవ రీత్యా లెక్కేసుకుంటే ఇతని కన్నా డబల్ సైన్యం అతని మీదకి శత్రు సైన్యం యుద్ధానికి వచ్చింది కనుక ఖచ్చితంగా అవతల ఉన్న వాళ్ళు ఇద్దరిద్దరు పట్టుకుని అవతల ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చంపినా ఆశా పని అయిపోయింది, క్లోజ్ అనే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి 12వ వచనం 11, 12 వచనాలు చదువుదాం ఒకసారి. 11, 12 వచనాలు. ఆశా తన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. ఒకటి, ఆయన ప్రార్థనలో అన్న మాట ఏంటంటే నీకన్నా ఎవరు లేరు. చెప్పండి మాట. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. రెండవ మాట, మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ప్రార్థనలో ఏమన్నాడు? నిన్నే నమ్ముకొని ఉన్నాము. చెప్పండి మాట, నిన్నే నమ్ముకొని ఉన్నాము. మూడవ మాట, నీ నామమును బట్టి సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీ నామం బట్టే మేము బయలుదేరిపోయాం. ఇక నాలుగవ మాట, యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమొందనీయకుము అని ప్రార్థింపక. నరుల శక్తితో మేము రావడం లేదయ్యా, మా మీదకు వచ్చిన శత్రువులు నరుల శక్తితో వస్తున్నారు, మేమైతే నీ శక్తితో బయలుదేరుతున్నాం కనుక నరమాత్రులను మా పైన జయమొందనీయొద్దు. ఇలా ప్రార్థింపగా ఏం చేశాడండి? చెప్పండి. యుద్ధాలు జరిగితే రాజులు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. వారికంటే ఎక్కువ సైన్యాన్ని సమకూర్చుకోవాలి, పక్క రాజులు సహాయం కోరుకోవాలి, వేరే రాజుల్ని వారితో కూడా చేర్చుకుని యుద్ధం చేయాలి. కానీ ఈ రాజు ఎవ్వరు సహాయం కోరకుండా దేవుని వైపు చూచి నీ మీద ఆధారపడుతున్నాను ప్రభువా, నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నీవే నా సహాయకుడు నైనా, నరమాత్రులను చేయమందనీయొద్దని ప్రార్థింపగా 12వ వచనంలో యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యోదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున. గట్టిగా చప్పట కొట్టేసేకి స్తోత్రం చెప్దాం. గట్టిగా చప్పట కొట్టండి. ఎంతమంది పారిపోయారు? ఆశా సైన్యం ఎంతమంది? 5,80,000. అతని మీదకి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ప్రార్థన ద్వారా ఎంతమంది పారిపోయారు? 10,03,00,000 మంది పారిపోయారు. స్తోత్రం చెప్పండి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట చెప్తున్నాను, ఈ పోర్షన్ గుర్తు చేసినప్పుడల్లా నీ శక్తికి మించిన శక్తితో నువ్వు పోరాడుతున్నావేమో, నీ బలం సరిపోనంత పెద్ద పోరాటం నీ ముందుందేమో. నాకున్న శక్తి 5,80,000 నండి, కానీ నా మీదకి వచ్చింది 10,03,00,000 మందిగా దండెత్తి వచ్చినంత శ్రమ, శోధన, కష్టం, ఇరుకు, ఇబ్బంది, నేను పడిపోతున్నాను, భయంకరమైన వేదన, భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఉంది అని చెప్పే అంత భయంకరమైన పోరాటం నీ ముందు కొనసాగుతూ ఉందేమో. అలాంటి శత్రు సైన్యం చేత నలిగిపోతున్నావేమో. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, అలాంటి పరిస్థితుల్లో ఆశా చేసిన ప్రార్థన ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదయ్యా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి సరిపోవట్లేదయ్యా, నీ మీద ఆధారపడుతున్నాం ప్రభు. సంపూర్ణంగా తను దేవునికి సబ్మిట్ చేసుకొని అప్పగించుకొని ఆ పెద్ద శత్రు సైన్యం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు
5 లక్షల మంది మీద 10 లక్షల మంది వచ్చినప్పుడు వారిని ఓడించి 5 లక్షల మందిని దేవుడు గెలిపించాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన యుద్ధాలను జయింపజేస్తుంది. ఆమేన్. కనుక ఈ ఉదయకాలం ఎంత పెద్ద పోరాటమైనా సరే ప్రార్థన సమస్తమును సాధ్యం చేస్తుంది. ఆ పక్కనే యెహోషాపాతు కనపడతాడు. అతని మీదకి 3 శత్రు సైన్యాలు వస్తాయి. అవండి, యుద్ధం అన్న తర్వాత ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యం రావటం, ఇద్దరు పోట్లాడుకోవడం, ఒకరు గెలవటం, ఒకరు ఓడిపోవటం, ఓడిపోయిన వారిని గెలిచిన వారు స్వాధీనపరచుకోవడం, ఇదంతా జనరల్గా జరిగేది. కానీ అక్కడ మనం బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక రాజ్యం మీదకి ఎన్ని రాజ్యాలు వచ్చాయి? 3 రాజ్యాలు కూడా బలుకుని వచ్చాయి. ఇది కూడా అదే సూచిస్తుంది. మన మీదకి మనం ఒక్కళ్ళగా నుంచుంటే అవతల నుండి 4, 5, 3, 10 మంది పోరాడే పరిస్థితి. శత్రు సైన్యాలుగా మన మీద పోరాడే పరిస్థితి. అప్పుడు ఈ యెహోషాపాతు కూడా ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఎంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12, 13 వచనంలో అతను ప్రార్థన కనబడుతుంది. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అందరూ చెప్పండి మాట, నీవే మాకు దిక్కు. కొంచెం గట్టిగానండి మాట. విపరీతమైన శత్రు పోరాటాలు మీ మీదకి వచ్చినప్పుడు మీ సొంత ప్రయత్నాలు ఆపి మీరు చెప్పాల్సిన మాట, ప్రభువా ఈ సమయంలో ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు. ఎప్పుడైతే దేవుని దిక్కుగా చేసుకున్నాడో ఆ 3 శత్రు సైన్యాలను దేవుడు హతమార్చి యెహోషాపాతు రాజ్యానికి జయమును అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. ఈ రాజులు ఎలా జయించారు యుద్ధాలను చెప్పండి? ఈ రాజులు యుద్ధాలను ఎలా జయించారో చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఓ, ప్రార్థన ద్వారా ఇలాంటి కార్యాలు కూడా జరుగుతాయా? వీళ్ళేనండి ఉదాహరణ, మనకి జరుగుతాయి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కనుక నువ్వు చెయ్యలేనిది, నీ వల్ల కానిది, నీ చేతులు దాటిపోయింది, అయ్యో నాకు భయంకరమైన శ్రమ శోధనగా ఉన్నది, అది ఏదైనా సరే దేవునికి సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మొదటి మాట, యుద్ధాలను జయింపచేసింది ప్రార్థన. చెప్పండి, యుద్ధాలను జయింపజేసింది ప్రార్థన. రెండవది, బంధకాలను తెంచింది ప్రార్థన. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంట్లో ఎలాంటి బంధకాల చేత బంధించబడి ఉన్నారో, కుమారుడు ఏ బంధకాల్లో ఉన్నాడో, కుమార్తె ఏ బంధకాల్లో ఉందో, భార్య ఏ బంధకాల్లో ఉందో, భర్త ఏ బంధకాల్లో ఉన్నాడో, ఏ బంధకం తెంచబడాలని అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఆ బంధకాలను తెంపగలిగిన శక్తి కూడా ప్రార్థనకు ఉంది. స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురుని చెరసాలలో వేసేశారు. బయట 16 మంది కాపలా ఉన్నారు. లోపల చేతులకి కాళ్ళకు సంఖ్యలు వేశారు. ఆ గదిలో పడుకోబెట్టి ఆ పక్కడు ఈ పక్కడు పడుకున్నాడు. ఇలాంటి పరిస్థితులు 5వ వచనంలో, సంఘమైతే అతన్ని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసేవాళ్ళు వెనకాలంటే ఎన్ని బంధకాలు పడ్డా పర్లేదు, అన్నీ తెగిపోతాయి. ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసే సైన్యం నీ వెనకాలంటే నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. స్తోత్రం చెప్పండి. సమస్య ఏదైనా సరే ప్రార్థనా పరులకు చెప్పండి, అయ్యా నా కోసం ప్రార్థన చెయ్యండి. ప్రార్థించే సంఘానికి మీ ప్రార్థన ఖచ్చితంగా చెప్పాలి. కొన్ని 100 మంది కలిసి ఆసక్తితో నీ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు బంధకాలు ఖచ్చితంగా తెగిపోతాయి. ఆ సంఘం యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు చెరసాలలో ఉన్న పేతురు బంధకాలు తెంచేశాడు. అతని చేతులకు ఉన్న సంఖ్యలు దాని అంతటవే తెగిపోయాయి. చెరసాల నుండి దేవుడు పేతురుని విడుదల పరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లించాడు. ఇలాగే ఇంకొక ఇద్దరు కనపడతారు, పౌలు శీల. ఎవరండి వాళ్ళిద్దరు? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. ఒళ్ళంతా చెత్త కొట్టేశారు, చేతులకి కాళ్ళకు బండలు బిగించారు, సంకెళ్ళు వేశారు, చెరసాలలో బంధించారు, బంధకాల మధ్య ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో 25, 26 వచనాలు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో రాయబడింది. ఒకసారి చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ, ఏ వేళ?
మధ్యరాత్రి వేళ అసలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి? ఒళ్ళంతా గాయాలతో బండలు బిగించి భయంకరమైన బంధకాల మధ్య ఉన్న వారి జీవితంలో మధ్యరాత్రికి అలసటతో ఏం చేయాలి? పడుకోవాలి. నిద్ర పట్టడం లేదు, నిద్ర లేదు. అలాంటి పరిస్థితుల్లో మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి, గట్టిగా చదవండి స్క్రీన్ మీద ఉన్నమాట, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. స్తోత్రం చెప్పండి. శ్రమలో నిజముగా ప్రార్థించగలిగిన వాడే నిజ క్రైస్తవుడు. బంధకాల మధ్య బంధించబడున్న సమయంలో ప్రార్థించగలిగిన వాడే నిజ క్రైస్తవుడు. స్తోత్రం చెప్పండి. అందా పాడాం కదా, అందుకే పాట. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. స్తోత్రం చెప్పండి. ఆయనతో ఉంటే మన జీవితంలో వేదనైనా, కలవరమైన, దుఃఖమైన, బంధకాలైనా అది రంగుల పయనమే, అది సంతోషకరమైన జీవితమే. అందుచేత ఎవరైతే ఈ ప్రార్థనను ఆయుధంగా పట్టుకుంటారో, ప్రార్థన చేత నడిపించబడతారో, ప్రార్థించేవారిగా ఉంటారో, అప్పుడు ఏం జరిగింది? మధ్యరాత్రి వేళ పౌలు శీల ప్రార్థన చేస్తుంటే ఏం జరిగింది? ఆ తర్వాత వచ్చిన 26వ వచనం చూడండి. అప్పుడు అకస్మాత్తుగా అబ్బా, దేని ద్వారా భూకంపం వచ్చిందండి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. తన భక్తులు నిజముగా ప్రార్థన చేస్తే భూమి కదిలించబడుతుంది, భూకంపాలు వస్తాయి. దేవుడు సృష్టిలో కూడా మార్పులు కలిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరిపోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకుని పోయాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. బంధకాలు తెంచింది ప్రార్థన. స్తోత్రం చెప్పండి. మా ఇల్లంతా బంధకాలేనండి, మా పిల్లలందరి జీవితంలో బంధకాలేనండి. ఎన్ని బంధకాలు ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో, నువ్వు చెప్పుకోలేని బంధకాలు ఉన్నాయేమో. మాకెవ్వరిగా చెప్పక్కర్లేదు, మాకెవ్వరి దగ్గర చెప్పక్కర్లేదు, కానీ ఇదిగో బంధకాలు తెంచగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే కనుక కొంత సమయాన్ని కేటాయించుకొని నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ఈ బంధకాల నుండి నాకు విడుదల కావాలి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నీ ముందు ఏ బంధకము నిలబడ నేరదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి మాట, యుద్ధాలను జయింపచేసింది ప్రార్థన. రెండవ మాట, బంధకాలను తెంపింది ప్రార్థన. మూడవది, మరణమును తప్పించింది ప్రార్థన. చెప్పండి మూడవ మాట, మరణమును తప్పించింది ప్రార్థన. గట్టిగా చెప్పండి. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో యెషయా ప్రవక్తను పంపించి దేవుడు హిజ్కియాతో మాట్లాడించిన మాట ఏంటో తెలుసా? నువ్వు త్వరలో మరణం అయిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టేసుకో. తలల పైకి ఎత్తండి. ఎవరికైనా ఈ మాట చెప్తే అసలు ఎలా ఉంటుందండి? నువ్వు సంవత్సరాకరకల్లా చచ్చిపోతావు, 6 నెలల్లో చచ్చిపోతావు, నీకు ఇంకా 5 సంవత్సరాలే ఉంది, 3 సంవత్సరాలే ఉందంటే ఎలా ఉంటుంది? ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది కదా, ఎంత భయం ఉంటుంది కదా, ఎంత పిరికితనం ఉంటుంది కదా. హిజ్కియాతో దేవుడు పలికించాడు. చదువుదాం ఒకసారి మొదటి వచనం నుండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, రెండవ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించగా. స్తోత్రం చెప్పండి. ఏమండి, కన్నీళ్ళు ఎవరి దగ్గర విడిచాడు? భార్యని పిలిచి యెషయా గారు వచ్చి చెప్పారు, నేను చచ్చిపోతానంట, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ఏడిచాడా? మాట్లాడండి. లేకపోతే పిల్లల్ని పిలిచి జాగ్రత్తగా ఉండండి నాయన, ఇక నాకు సంవత్సరమే టైం ఉంది, 6 నెలల టైం ఉంది, 3 నెలల టైం ఉంది, నెలే టైం ఉంది, 10 రోజుల టైం ఉంది, నేను చచ్చిపోతానంట, మీరు జాగ్రత్తగా ఉండండి, బాగా చదువుకోండి, అమ్మ చెప్పిన మాట వినండి కన్నీరు గార్చాడా? లేకపోతే ఊళ్ళో వాళ్ళందరి దగ్గర ఏడ్చాడా? నా పని అయిపోయింది, నా పరిస్థితి అయిపోయిందని ఏడవలేదండి. మరణ వార్త తనకు వినబడినప్పుడు ఎక్కడ కన్నీరు గార్చాలో అక్కడ కన్నీరు గార్చాడు. ఎవరికి చెప్పుకోవాలో ఆయనకు చెప్పుకున్నాడు. గోడ తట్టు ముఖము తిప్పి
ప్రభువా నీ సన్నిధిని యథార్థంగా నేను ఎట్లు నడుచుకుంటానో దయచేసి జ్ఞాపకము చేసుకోమని యెహోవా సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మన కష్టకాలంలో మనుషుల దగ్గర ఏడ్చినంత ఏడుపు దేవుని దగ్గర ఏడిస్తే పరిష్కారం వచ్చేస్తుంది మనకి. స్తోత్రం చెప్పండి. అందుకని ఎవరైనా డాక్టర్ మీకు చెప్పారేమో కొంతకాలంలో నువ్వు చనిపోతావని, ఎవరైనా నీకు చెప్పారేమో కొద్ది రోజులే నీకుందని. కొంతమందికి డాక్టర్లు చెప్పక్కల, వాళ్ళే చెప్పేసుకుంటారు, నాకు ఇప్పుడున్న ఆరోగ్యాన్ని బట్టి ఇంకా మహా బతికితే ఓ 3 ఏళ్ళు బతుకుతానండి, ఒక 5 ఏళ్ళు బతుకుతానండి. వాళ్ళే అనేసుకుని వాళ్ళే బెంగెట్టేసుకుని సంవత్సరంలో చచ్చిపోతారు. ఏం జరిగింది? కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తే ఏం జరిగింది చూడండి. తర్వాత మాట, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఎట్లను అని నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించాను. ఎవరు చూస్తారు మన కన్నీళ్లు? మనం కన్నీరు గారిస్తే రకరకాలుగా చూసే మనుషులు ఉంటారు. ఏడుతున్నాడా? ఏడవాలాడు. నాకు తెలుసు, ముందే తెలుసు ఆడికి ఈ పరిస్థితి వస్తుందని. ఆడు ఏడుస్తాడని నాకు ముందే తెలుసు, వాడికి రావాలండి, ఈ ఏడుపు రావాలి అని చూసే మనుషులు ఉంటారు. మనం ఏడిస్తే ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. మనం ఏడుస్తుంటే కొన్నిసార్లు ఇంకా రకరకాల మాటలు మాట్లాడి మన హృదయాన్ని గాయపరిచేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభు పాద సన్నిధిలో ఏడిస్తే ఆయన మన కన్నీటిని చూచే దేవుడు. ఆయన నీ కన్నీటిని నేను చూస్తున్నాను, ఆ తర్వాత నీ ప్రార్థన నేను అంగీకరించాను. కనుక ఇప్పుడు ఏం చేయబోతున్నాను, నీకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకు ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణపు అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించేదను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. కనుక డాక్టర్లు ఎవరైనా కొద్ది కాలంలో చచ్చిపోతామని నీ గురించి చెప్తే, దేవుని సేవకునిగా చెప్తున్న 40 రోజుల ప్రార్థన నీ ఆయుష్ని పెంచబోతుంది. మరణాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. మరణపు ముళ్ళు విరిచిన దేవుడు నీ జీవితంలో నూతన జీవాన్ని ఇవ్వబోతున్నాడు. డాక్టర్లు చెప్పినా ఎవరు చెప్పినా నీకే అనిపించినా ఈ రోజున యేసు నామమున పరిస్థితులన్నీ తారుమారైపోవునుగాక. యెషయా పలికాడు 15 నేను పలుకుతున్నాను, 30 ఏళ్ళు బతుకుదురుగాక. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన మన పరిస్థితులను మార్చివేస్తుంది. కనుక మర్చిపోకండి, అద్భుతమైన పండుగ దినాల్లోకి వస్తున్నాం. 40 దినాలు జవాబు పొందే ప్రార్థనలు మనం చేయబోతున్నాం. ఈ 40 దినాల్లో దేవుని దగ్గరకు వచ్చి మనం మొర్ర పెడితే, 1 ఆయన యుద్ధాలను జయింపజేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. శత్రు సైన్యము నుండి జయమునివ్వబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. 2వది, నీ జీవితంలో బంధకాలన్నీ తెంచివేయబోతున్నాడు ఈ 40 రోజుల్లో. ఏ ఇంటిలో బంధకము కనపడకుండా ప్రతి బంధకాలు తెగిపోవునుగాక. ఈ 40 రోజుల్లో దేవుడు మరలా నీ ఆయుష్ను పొడిగింప చేయబోతున్నాడు. నీకు నూతన జీవం ఇవ్వబోతున్నాడు. ఇదిగో హిజ్కియాతో మాట్లాడినట్లుగా నిన్ను మాట్లాడి తన బిడ్డగా చేసుకొని నీ ఆయుష్ను ఆయన పొడిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వది, స్వస్థపరిచింది ప్రార్థన అనండి. మొదటిది యుద్ధాలు జయింపజేసింది, 2 బంధకాలు తెంచింది, 3 మరణాన్ని నుండి తప్పించింది ప్రార్థన, 4 స్వస్థపరిచింది ప్రార్థన అనండి. స్వస్థపరిచింది ప్రార్థన. ఈ రోజున ఎలాంటి వ్యాధులతో ఇక్కడికి వచ్చారో, ఎలాంటి సమస్యలతో వచ్చారు, ఎలాంటి శరీర వ్యాధులతో కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు. ఏంటి వ్యాధి నన్ను ఇలా పట్టుకుని పీడిస్తుంది అని కలవరము చేత ఎవరితోనూ చెప్పుకోలేని సమస్యల చేత నలిగిపోతున్నారు. నాకు తెలియదు, కానీ ప్రార్థన రోగికి స్వస్థత కలిగిస్తుంది. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 42 వచనంలో ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాడు. యేసయ్య అన్నాడు వెంటనే, నాకు ఇష్టమే, నీవు
శుద్ధుడవు కమ్ము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒక కుష్ఠరోగి యేసయ్యకి ఎందుకు ఇష్టడయ్యాడండి? ఎందుకు ఇష్టడయ్యాడు? ఒకటి, పట్టణపు వెలుపల ఉండాల్సినోడు పట్టణంలోకి వచ్చాడు. పట్టణంలోకి వస్తే కొట్టి చంపేస్తారని తెలుసు. కుష్ఠరోగులు ఊరు వెలుపల ఉండాల్సిన వాళ్ళు కానీ ఊరిలోనికి రావాల్సిన వాళ్ళు కాదు. చస్తే చచ్చాను, నా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. శ్రమను ముందు పెట్టుకుని లక్ష్య పెట్టకుండా యేసయ్య దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. రెండవది, యేసు దగ్గరకు వచ్చి యేసు ఎదుట మోకాళ్ళు నాడు. చెప్పండి ఈ మాట. మోకాళ్ళు ఉన్నటువంటి అర్థం ఏంటి? తన్ను తాను దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మోకాళ్ళు ఎటువంటి అర్థం? అదే, సబ్మిట్ చేసుకోవటం, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవటం. ప్రభువా నీ చేతుల్లోకి నేను వచ్చేసానయ్యా, నీ చేతుల్లోకి నన్ను నేను అప్పగించుకుంటున్నాయ్యా అని చెప్పడం. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అలా దేవునికి అప్పగించుకున్నాడు. మూడవది అన్నాడు, ప్రభువా నీకు ఇష్టం లేకపోతే వద్దు నాయనా, మరలా అడుగుతున్నాను. ఈ కుష్ఠరోగి ఎవరికి ఇష్టం అవ్వలేదు, అందరూ అసహించుకున్నారు, అందరూ దూరం చేశారు. ఒకవేళ నువ్వు కూడా అదే దృష్టితో చూస్తే నాకు అవసరం లేదు, కానీ ఒకవేళ నా మీద ఏమైనా కనికరం ఉంటే నీకు ఇష్టమైతే నన్ను. మన మోకాళ్ళు ఎప్పుడైతే ప్రార్థనలో పడిపోతాయో అప్పుడు మనం దేవునికి ఇష్టలముగా మారిపోతాం. హల్లెలూయా. ఆ కుష్ఠరోగి దేవునికి ఇష్టుడయ్యాడు. అందుకు దేవుడు ఆ కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో ఎంత ఎక్కువ గడిపితే దేవునికి అంత ఇష్టంగా మారిపోతాం. ఆమేన్ చెప్పండి. మీరు ఎంత ప్రార్థన చేస్తే దేవునికి అంత దగ్గర అయిపోతారు, అంత ఇష్టలైపోతారు. ఆమేన్ చెప్పండి. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. కంగారు పడిపోకండి, అన్నిటికీ కంగారు పడిపోకండి. ఇక్కడ ఏదో కణితిలాగా ఉందండి, ఇక్కడేదో గెడ్డలాగా ఉందండి, ఇక్కడేదో వచ్చిందండి, అక్కడేదో వచ్చిందండి, అది తలుచుకుంటేనే భయం వేస్తుందండి, ఆపరేషన్ అన్నారండి. దేనికి భయపడకండి. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. స్తోత్రం కలుగును గాక. పడాల్సిన చోట పడిపోండి. ఏ పాదాల మీద పడాలో ఆ పాదాల మీద పడండి. ఏ సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించాలో ఆ సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించండి. దేవుడు ఘనమైన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఈరోజు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థనని ఆయుధం పట్టుకోండి. అడుగుడి మీకు అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. ఆమేన్. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. చెప్పాలి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. మళ్ళీ చెప్తామా? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో. చెప్పాలి. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. చెప్పండి గట్టిగా. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. చేతులు పైకి ఎత్తి చప్పడు కొట్టు భజన చేద్దాం. దేవానికే స్తోత్రం. వచ్చేయండి ఆయన దగ్గరికి. నీకే స్తోత్రం. ఆమేన్. సంపూర్తిగా సబ్మిట్ చేసుకోండి దేవునికి, పరిపూర్ణంగా అప్పగించుకోండి దేవునికి. దేవా దేవా నీకే స్తోత్రం. ఈ
ఈరోజు నీ సమస్య దేవునికి సమస్య కాదు. ఈరోజు నీ వేదన దేవునికి పెద్ద సమస్య కాదు. ఈరోజు నీ కలవరం దేవునికి సమస్య కాదు. ఆయన దగ్గరకు వచ్చి వాని ఎంత మాత్రమును త్రోసివేయని గొప్ప దేవుడైన నీ ప్రార్థన ద్వారా అద్భుతం జరగబోతుంది. ఆమేన్. నీ మీద పోరాడే శత్రువులను ఆయన ఓడింప చేయబోతున్నాడు. నీ ఇంటిలో ఉన్న బంధకాలు తెంచివేయబోతున్నాడు. మరణ సంహార దోతలను ఆయన తోలివేయబోతున్నాడు. నీ శరీరంలో ప్రతి వ్యాధిని తొలగించబోతున్నాడు. ఆమేన్. స్తోత్రమయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. లూకా సువార్త 18:35-43లో అలాగే 38-39 వచనాల్లో ఒక గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడట. ఆ కేకకు పెట్టబడిన పేరే ప్రార్థన. ఆమేన్ చెప్పండి. ఆ కేకకు పెట్టబడిన పేరే ప్రార్థన. అంటే ఏంటి? అడగడం. ఇప్పుడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అవునండి, శ్రమలో అడగాలి, శ్రమలో కేకలు వేయాలి, శ్రమలో నీ శబ్దాన్ని ప్రభువుకి వినపడనివ్వాలి, శ్రమలో నీ స్వరం తెరిచి యేసు శరణు కోరుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది కేకలు వేస్తుంటే కొంతమందికి హేళనగా ఉంటుంది. ఎందుకంత కేకలు వేయాలో ప్రార్థనలో? ఆ కేకలు వేసే వాళ్ళందరిది గుడ్డోడి విశ్వాసమే. దేవునికి స్తోత్రం. కేక ఊరుకునే పోదు, యేసు నిలిచిపోతాడు నీ కేకల వల్ల. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య సన్నిధి నీ దగ్గరకు వచ్చి నిన్ను తప్పక స్వస్థపరుస్తుంది. ఆమేన్. అడుగుడి మీకు. అడగాలంటే నోరు తెరవాలి. కొంతమంది ప్రార్థనలో నుంచున్నట్టే ఉంటారు, అసలు పెదాలు కూడా విప్పరండి, కళ్ళు మూసుకొని. మరి ఏం ఆలోచించుకుంటారో, ఎక్కడ ఉంటారో తెలియదు, కానీ ప్రార్థనలు అలాగే ఉంటారు. ప్రార్థన అంటే అర్థించటం, మన స్వరం యేసయ్యకి వినపడాలి, తెరవాలి, నోరు తెరవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గుడ్డివాని ప్రార్థన విన్న దేవుడు ఆ గుడ్డివానికి కన్నులు దయచేశాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి స్వస్థపరిచింది ప్రార్థన. చెప్పండి 4 మాటలు. 1, యుద్ధాలు జయింపజేసింది ప్రార్థన. 2, బంధకాలు తెంచింది ప్రార్థన. 3, మరణమును తప్పించింది ప్రార్థన. 4, స్వస్థపరిచింది ప్రార్థన. 5, బిడ్డలనిచ్చింది ప్రార్థన. గర్భము తెరిచింది ప్రార్థన. పిల్లలనిచ్చింది ప్రార్థన. స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఇదొక ఆవేదన ఉండిపోతుంది. అయ్యా నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు అయిందండి, పిల్లలు పుట్టడం లేదండి. ఒక వేదన, ఒక దుఃఖం, ఒక కలవరం. చాలామంది జీవితంలో ఇలాంటి వేదన చేత నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. విశ్వాసంలో కృంగిపోతారు వాళ్ళు చాలామంది. ఇక కష్టం, నేను ఏ ప్రయత్నం చేయను, ఇక ప్రార్థన కూడా నేను చేయను. ఆగిపోతారు కొంతమంది, ప్రార్థన చేయరు. కొంత టైం దాటిపోతే ఏం అక్కర్లేదు, ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. ఆమేన్. ఎలిజబెత్, జకరయ్యలు దేవుని సందులో తరగతి క్రమం చొప్పున వారు ధూపం వేయుచుండగా దూత వచ్చి నీ ప్రార్థన నాకు వినపడింది. వారు చేసిన ప్రార్థనకు ఫలితము ఆమె గర్భము తెరవబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాముకు వయసు 100. ఏమండి, ఆ 100వ సంవత్సరంలో దేవుడు చేసిన వాగ్దానాలను గురించి సందేహింపక దానిని బట్టి ప్రభువును స్తుతించి ప్రార్థన చేశాడు. 100వ సంవత్సరంలో కొడుకు పుట్టాడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. కొన్ని ఆలస్యాలు దేవుని అద్భుతాలకు కారణాలుగా ఉంటాయి. బైబిల్లో ఆలస్యంగా పుట్టిన వాళ్ళందరూ పెద్ద పెద్ద ప్రవక్తలు, రాజులు, గొప్పోళ్ళే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఆలస్యంగా పుట్టోడై గాడంత అదృష్టవంతుడు ఉండడో కనిపెట్టో. స్తోత్రం చెప్పండి. కంగారు పడొద్దు. దేవుడు ఇస్తాడు. దేవుడు చేయగలిగిన సమర్థుడు. మూయబడిన గర్భములనైనా తెరవగలిగిన శక్తిమంతుడు. కనుక ఎవరి విశ్వాసం కోల్పోవద్దు. ఒకవేళ ఎవరైనా
అయ్యా దేవుడు నాకు ఇంకా బిడ్డల్ని ఇవ్వలేదంటే కొన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తానంటే ఈ 40 దినాల ప్రార్థనలో దేవుడు ఒక అద్భుతం జరిగించునుగాక. మూయబడిన ప్రతి గర్భం యేసు నామమున తెరవబడునుగాక. ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. రావలసిన చోటికి రండి, పడాల్సిన పాదాల మీద పడండి, దేవుని సందులో విజ్ఞాపన చేయండి, మొర్ర పెట్టండి. మన ప్రార్థన దేవుడు నిరాకరించేవాడు కాదు, ఆయన అద్భుతాలు తప్పకుండా జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆదికాండం 25వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇస్సాకుకు పిల్లలు లేనప్పుడు యెహోవా దగ్గర మొర్ర పెట్టాడు. రెబెకా గర్భవతి అయింది, సంతానాన్ని పొందుకున్నారు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చరిత్రలో ఎంతోమంది ఉన్నారు ప్రార్థన ద్వారా బిడ్డలను సంపాదించుకున్నవారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రార్థనకు అసాధ్యమైన కార్యమేది లేదు. నీవు దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెడితే దేవుడు సమస్త కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో ఇంకొక లోతైన అనుభవం ఏంటనంటే ఉపవాసం. చెప్పండి, ప్రార్థనలో ఇంకో లోతైన అనుభవం ఉపవాసం. ఉపవాసం ద్వారా దేవుడు దయ్యాలను వెళ్ళగొడతాడు. ఆమేన్ చెప్పండి. ఉపవాసం ద్వారా దురాత్మలను పారద్రోలుతాడు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ద్వారా ఎలాంటి అసాధ్యమైనది ఆయన దేవుడు సాధ్యపరుస్తాడు. చూద్దాం, ఒక్క మాట చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అందుకైన ప్రార్థన వలననే గాని, అక్కడ 2 అని కనబడిందా? ప్రార్థన వలననే గాని అక్కడ 2 అని కనబడిందా? స్క్రీన్లో కూడా ఉందా? ఆ 2 అనే మాటని బైబిల్లో ఫుట్ నోట్లో ఇస్తాడు. 2కి అర్థం ఏంటో. ప్రార్థన వలననే అన్న చోట ఫుట్ నోట్లో ఉపవాసము వలననే అని రాశాడు. అంటే ఉపవాసము వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. ఏంటా స్టోరీ? తలపైకి అతను చెప్తాను. ఓ తండ్రి తన కొడుకును శిష్యుల దగ్గర తీసుకొచ్చాడు. యేసుప్రభు శిష్యులు కదా, ప్రభువుకి ఎంత శక్తి ఉందో శిష్యులకు కూడా అంతే శక్తి ఉంటుంది. నా బిడ్డను స్వస్థపరుస్తాడని తీసుకొస్తే వారు స్వస్థపరచలేకపోయారు. ఈలోపు యేసుప్రభు వచ్చాడు. అందరూ వందనాలు అయ్యా అని చెప్తున్నారు. యేసుప్రభుకు డౌట్ వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుందని. ఏంటి వందనాలు సరే కానీ ఇక్కడ ఏం జరుగుతుందని అడిగాడు. తండ్రి వెంటనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రభువా, నా కుమారునికి మూర్ఛిల్లి పడిపోయే వ్యాధి ఉంది. ఈ వ్యాధి ద్వారా నీళ్లుంటే నీళ్ళలో పడిపోతున్నాడు, అగ్నుంటే అగ్నిలో పడిపోతాడు. ఎంత వేదన అండి తల్లిదండ్రులకి, ఎంత వేదన. ఒక బిడ్డ బలహీనుడైతే, ఒక బిడ్డ అనారోగ్యంతో ఉంటో, బిడ్డ జీవితంలో జరగకూడదని జరిగితే, ఒక బిడ్డ సైతాను శక్తుల మధ్యలో నలిగిపోతుంటే ఎంత ఆవేదన తల్లికి తండ్రికి. కొంతమంది డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతారు, కొంతమంది భయంకరమైన పరిస్థితులకి ఎడిక్ట్ అయిపోతారు. ఆ తల్లి తండ్రి చూడలేరు వేదన. అలాగా ఏ బిడ్డలైతే బాధపడుతున్నారో వారిని గురించి ప్రభు మాట్లాడుతున్న మాట. ప్రభుతో చెప్పాడు, ఇదిగో నా బిడ్డ అలా పడిపోతున్న సమయంలో నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, కానీ అది వారి వల్ల అవ్వలేదు. నీ వలనైనా ఏమైనా అయితే దయచేసి కనికరపడి నా కుమారుని స్వస్థపరచండి. అప్పుడు ప్రభువారు చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయ్యా, నాకు అపనమ్మకం ఉండకుండానట్లు సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు ఆ బిడ్డను దగ్గరికి పిలిచి, మోగవైన చెవిటి దయ్యమా, ఈ బిడ్డను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తుంది. అనగానే ఆ బిడ్డ కింద పడిపోతాడు. చచ్చిన వాని వెళ్ళి చనిపోయాడు అనుకుంటారు అందరూ. అప్పుడు యేసు ప్రభు చేయి పట్టుకునే బిడ్డను పైకి లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. ఆ తండ్రి గుండెల నిండా సంతోషం, ఆనందం. ఆమేన్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇదంతా జరిగిపోయిన తర్వాత యేసుప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు అందరూ కలిసి వెళ్ళారట. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, ప్రభువా, ఇందాక ఒక కేసు వచ్చింది కదా, ఆ కేసు అసలు నీది కాదు, మాది. మా దగ్గరకు వచ్చిన కేసు, మేము కూడా నీకులాగే మోగవైన చెవిటి దయ్యమా వదిలిపో అని కేకలేసాం. కానీ మేము ప్రార్థన చేస్తే పని అవ్వలేదు, నువ్వు చేస్తే పని అయింది. అసలు నీకు మాకు తేడా ఏంటి? మేమెందుకు వదలగొట్టలేకపోయావు, నువ్వెందుకు వదలగొట్టగలిగావు? మా ద్వారా ఎందుకు జరగలేదు, నీ ద్వారా ఎందుకు జరిగింది అంటే అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట అన్నమాట అది. అందుకాయన ఉపవాసము వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.
అక్కడ ఒక మాట కోట్ చేస్తాను, ఈ విధమైనది అనండి. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన వల్ల ఇది వదిలిపోట సాధ్యం అంటే మనం ఒకటి అనుకోవాలి, ఒక దైవం ఉందని. ఈ విధమైనది అంటే దాని అర్థం ఏంటి? అనేకాలు ఉన్న దయ్యాలు నిజమే. ఎఫెసీ పత్రిక రాస్తాడు, మీరు పోరాడున్నది శరీరాలతో కాదు, అంధకార సంబంధము లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఈ దురాత్మ సమూహాల పోరాటంలో నీకు జయము కావాలి అంటే ఆత్మలతో పోరాటానికి ఆత్మకు బలం కావాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడ రాసిన మాటలో శరీర పోరాటం కాదన్నాడు. ఇది శరీర పోరాటము కాదు. శరీర పోరాటం అయితే దేనికి బలం కావాలి? శరీరానికి బలం కావాలి. శరీరానికి బలం కావాలంటే ఏం చేయాలి? బాగా తినాలి. మరి ఇప్పుడు దేనికి బలం కావాలి మనకి? ఆత్మకు బలం కావాలి. ఆత్మకు బలం కావాలంటే ఏం చేయాలి? తింటం మానేయాలి. అంతే తేడా. శరీర పోరాటానికి తిండి ఎంత అవసరమో ఆత్మ పోరాటానికి ఉపవాసం అంత అవసరం. నీ శరీరం క్షీణించబడుతున్నప్పుడు ఆత్మ వృద్ధి చెందుతూ ఉంటుంది, ఆత్మ బలంగా మార్చబడుతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఆత్మను బలవంతులుగా మార్చుకోవడానికే మనకు ఉపవాసాలు అవసరం అండి. ఉపవాసాలు అవసరం. ఉపవాసం చేయమంటే ఎన్ని సాకులు చెప్తారు. షుగర్ అండి, వణుకొచ్చేస్తుందండి. అసలు డాక్టర్ దగ్గరికి షుగర్ అని వెళ్తే ఆయన చెప్పేది ఏంటో తెలిసి ఎక్కువ తినొద్దని చెప్తాడు. కొంచెం డైట్ చేయండి, బాగా తగ్గించండి, ఎంత క్వాంటిటీ తినాలో అంతే తినండి. అంటే ఇంచుమించుగా ఉపవాసం ఉంటే కొన్నిసార్లు భోజనం మానేస్తూ ఉంటే, రాత్రులు తిండి మానేస్తే ఉదయానికి షుగరు కంట్రోల్లో ఉంటుంది కదా. అలాంటివి ఉండవు. అది ఉపవాసానికి వంక చెప్తారు, అమ్మో షుగర్ అండి, చేయాల్సింది ఏది చేయరు, కానీ ఉపవాసం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చెప్పేస్తారు షుగర్ అండి బాబు. నిజంగా మాట చెప్తాను, షుగర్ పేషెంట్లకు ఉండే అంత శోధన ఇంకెవరికి ఉండదండి. నాకు కరోనా తర్వాత షుగర్ వచ్చింది. కాకినాడ కాజా తెచ్చుకుని తినాలనిపిస్తుంది నాకు. మరి అదేం శోధనం? కాకినాడ వెళ్ళినప్పుడల్లా కాజా పట్టుకొస్తాను, మీకే అని పట్టుకొచ్చి ఇంట్లో ఎత్తాను వాళ్ళకే. ఫాస్ట్ అమ్మ గారు బయటికి వెళ్ళగానే ఒకటి పడిపోద్ది, ఉంటే లాగేసుకుంటుంది ఆవిడ. అదేం శోధనో తెలీదు. మా అమ్మగారు కూడా షుగర్ ఎంత ఉన్నా వేసవకాలంలో మామిడిపళ్ళు తినేసేవారు. అయ్యగారు కానీ మేము కానీ ఎవరైనా కనపడ్డాం అనుకోండి వెంటనే చెయ్యానికి కెట్టేసేవారు. మాకు భయపడినంత మామిడి పండుగ భయపడేవాళ్ళు కాదు. ఈరోజు షుగర్ పేషెంట్లు అందరూ అంతే, వాళ్ళ ఇంట్లో ఎవరి కళ్ళు కప్పేసి సీక్రెట్గా తినేస్తూ ఉంటారు. భయపడాల్సిన దానికి భయపడం, కొన్నిసార్లు అనవసరమైన వాటికి భయపడతాం కదా. కొవ్వు కరిగించుకుంటే గ్రౌండ్లోకి వెళ్ళి రకరకాల సింధులు వేయకపోతే ఉపవాసం ఉంటే అంతా కరిగిపోద్ది కదా. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. పొరపాటున ఒకసారి నన్ను ఫిన్నీ అబ్రాహం గారు, జాన్ వెస్లీ గారు ఇద్దరు వచ్చి సిఆర్ రెడ్డి గ్రౌండ్కి తీసుకెళ్లారు. అబ్బా అక్కడ విన్యాసాలు చూస్తే నాకు ఆశ మతిపోయింది. నాకు ఒక్కొక్కడొక్కో స్టైల్లో పరిగెడుతున్నాడు, ఒక్కొక్కడొక్కో స్టైల్లో నడుస్తున్నాడు. అమ్మ అసలు ఏమి ఎక్సర్సైజ్లో, రకరకాల ఎక్సర్సైజ్లు అండి బాబు. పొరపాటున వెళ్ళిన గంటలో ఓ 40-50 మందికి పాఠం చేసి ఉంటాను. అందరూ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ మాత్రం దానికి గ్రౌండ్కి వెళ్ళాలా? ఇక్కడ ఉంటే వాళ్ళే వస్తారు కదా మన దగ్గరికి. ఎందుకు వచ్చిందిరా అని మానేశాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఏమంటున్నానంటే శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకు ప్రయోజనకరము, కానీ ఆత్మ సంబంధమైన సాధకము ఈ జీవానికి, ఎప్పటి జీవానికి, రాబో జీవానికి, అదన్నిటికీ ప్రయోజనకరమై ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాసం అలవాటు చేసుకోండి. దేవుని సందులో ఉపవాసం ఉండి సహవాసం చేయండి, ప్రభుతో కనిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. ఆత్మలో పోరాటం, శరీరంతో పోరాటం కాదు, ఆత్మలో పోరాటం. ఆత్మను జయించాలంటే ఆత్మకే బలం కావాలి, అందుకే ఉపవాసం. దేవుని సందులో ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ విధమైనది చెప్పండి. ఆ పిల్లోళ్ళు దూరింది మోగమైన చెవిడు దయ్యం. ఆ విధమైన ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దూరతాయి. ఒక్కో పిల్లోళ్ళు ఒక రకంగా దూరతాయి. మాట వినకుండా చేసే దయ్యాలు ఉంటాయి, తల్లిదండ్రులను ఏడిపించే దయ్యాలు ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే
ఆత్మలో బలం కావాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో ప్రార్థన ఉపవాసం యొక్క శక్తిని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధపరుస్తుండగా, అబ్బా రండి, పండగలు జరగబోతున్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలో మీ బిడ్డలందరికీ దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. ఎవరి గురించి కన్నీరు కార్చుతున్నారో వారి గురించి తిరిగి సంతోషాన్ని అనుభవించేలాగా దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. సిద్ధపడండి, ఉపవాసం ఉండడానికి, ప్రార్థించడానికి, ఆయన సన్నిధిని గోజాడడానికి ఇష్టపడండి. అంత మాత్రమే కాదు, ఏలూరును జయించే శక్తిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, మునిగిపోతున్న వారిని పైకి లేపేలా చేసేది ప్రార్థన. సముద్రం మధ్యలో యేసుప్రభుని చూసి అమ్మో దయ్యం పోతాం అన్నారు. పేతురు అక్కడే యేసుప్రభుని గుర్తుపెట్టాడు. నేనే అనగానే, ప్రభు నువ్వేనా? నువ్వైతే నీకులాగా నడుచుకుంటాను, నేను నీ దగ్గరికి వస్తాను. ఆయన సముద్రం మీద నడిచే ప్రయత్నం చేశాడు. రమ్మన్నాడు ప్రభు, నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రమునో రా. పేతురు వచ్చాడు, చక్కగా నడుస్తున్నాడు. అలాంటి సమయంలో గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. మునిగిపోయే టైంలో నేను గజా ఈతగాడిని ఈత కొట్టుకుంటూ ఒడ్డుకి వెళ్ళిపోదామని అనుకోలేదు. వెంటనే తను చేసిన పని ఏంటంటే చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను కరుణించు. సొంత ప్రయత్నాలు విడిచిపెట్టి, స్వజ్ఞానాన్ని విడిచిపెట్టి, సొంత ఆలోచనలు విడిచిపెట్టి, ఎప్పుడైతే మన కష్టకాలంలో దేవుని మీద ఆధారపడతామో, నీ కనికరం కావాలని కోరుకుని ఆయన వైపు చేతులు ఎత్తుతామో, వెంటనే పేతురు చెయ్యి పట్టుకుని ప్రభు పైకి లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెందులో మునిగిపోతున్నావు? అప్పుల్లో మునిగిపోతున్నావా? ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నావా? శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇరుకుల్లో మునిగిపోతున్నావా? కుటుంబ సమస్యల మధ్య మునిగిపోతున్నావా? ఏ పరిస్థితుల్లో మునిగిపోయాను అనే ఆవేదన నీలో ఉన్నా నాకు తెలియదు, కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, చేతులందించి ఉదయకాలం ప్రభువుకి, ప్రభువా నన్ను కనికరించు అని అడిగి ఉదయకాలం నువ్వు చేతులు పైకెత్తి ఆయన శరణు కోరుకుంటే పేతురుని పైకి లేపినట్టు నిన్ను కూడా ప్రభు పైకి లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదాలన్నిటినీ నిర్లక్ష్యం చేసినట్టే. ప్రార్థన పట్ల మనకు ఒక ఆలోచన, ఆశ, ధ్యాస కలిగి జీవిస్తే తప్పకుండా ఉన్నత కార్యాలు అనుభవిస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధ్యాస ప్రార్థన మీద ఉండాలి. ఆమేన్. దేని మీద ఉండాలి? నీకు మంచి ఆరోగ్యం కావాలంటే శ్వాస మీద ధ్యాస అంట. విన్నారా? శ్వాస మీద ధ్యాస. ఇదొకటి కొత్తగా మొదలెట్టారు. హాస్పిటల్ వేసి కూర్చుని నువ్వు ఊపిరి పీల్చే దాని మీద ధ్యాస పెట్టి అలాగ పీల్చి వదిలితే ఆరోగ్యం వచ్చేద్దట. శ్వాస మీద కాదు నీ ధ్యాస, ప్రార్థన మీద ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రభువు మీద ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రభు కార్యాల మీద ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నీ ఆలోచన ప్రభువుపై పెడతావో ఖచ్చితంగా ఆయన అద్భుతాలు చేసే గొప్ప దేవుడు. స్తోత్రం. దయ్యాలను వెళ్ళగొట్టింది ప్రార్థన, మునిగిపోతున్న వారిని పైకి లేపింది ప్రార్థన, యుద్ధాలను జయింపజేసింది ప్రార్థన, బంధకాలను తెంపింది ప్రార్థన, మరణమును తప్పించింది ప్రార్థన, స్వస్థపరిచింది ప్రార్థన, బిడ్డలనిచ్చింది ప్రార్థన. ఈ 40 దినాల్లో ఈ కార్యాలన్నీ మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన మాట చెప్తాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. పరిస్థితులను తారుమారు చేసేది ప్రార్థన. ఆమేన్. 7వ అధ్యాయం 5 నుండి 13 వచనాల్లో చక్కటి సందర్భం చూద్దాం ఒకసారి. అంతటి సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలవనంపండి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని క్రొమ్మరించి ఆ దినము ఉపవాసముండి, చెప్పండి, ఉపవాసముండి యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచు వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా
ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనం చేసిరి. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన, స్తోత్రం చెప్పండి. దైవజనుల ప్రార్థన పట్టణాలకి క్షేమం, దైవజనుల ప్రార్థన సంఘానికి క్షేమం. అందుకని 40 దినాల్లో దగ్గర 100 మంది దైవజనులు ఈ బలిపీఠం దగ్గర నిలబడి మనపక్షంగా చేతులు ఎత్తబోతున్నారు. ఆమేన్ చెప్పండి. దేవుడు అభిషక్తులైన దైవజనులను పంపిస్తున్నాడు, ప్రవక్తలను పంపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంతమంది ప్రార్థన చేస్తే ఏలూరు ఎందుకు యేసయ్యకి సొంతం అవ్వకూడదు? ఏలూరులో ఫిలిస్తీ జనాంగాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. శత్రువులైనటువంటి ప్రజలను తన వైపుకు త్రెప్పబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కనుక సమూయేలు దగ్గర మొర్ర పెడితే, అయ్యా ప్రార్థన చేయటం మానొద్దు, మా కోసం ప్రార్థన చేయమని చెప్పినప్పుడు సమూయేలు గొర్రె పిల్లను తెచ్చుకొచ్చి దేవునికి బలిచ్చి అతడు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించి ఏం చేశాడు? చివరి మాట, సమూయేలు దహన బలి అర్పించుచుండగా. ఆ స్క్రీన్ మీద వాక్యం వేసేవాళ్ళ కొరకు ప్రార్థన చేయాలండి. బాగా అక్కడ తిరుగుతున్నాయి దురాత్మల సమూహాలు. ఇక్కడ ఒక వాక్యం చెప్తుంటే ఇంకో వాక్యం వేస్తున్నారు. పొద్దున్న ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు అలా చేస్తున్నారు. చదవండి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయిరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. వాళ్ళందరూ చాలా బలంగా వచ్చేస్తున్నారు. ఇంకేముంది, ఇశ్రాయేలు మన చేతికి వచ్చేస్తారు, మనం ఓడించేస్తాం, వాళ్ళందరినీ చంపేస్తాం, ఇప్పుడు మనకి ఇంకేముంది గొప్ప విజయం అని అనుకుని వస్తుంటే వాళ్ళు ఊహించని కార్యం ఒకటి జరిగింది. అదేంటి తెలుసా? దేవుడు ఉరుములు ఉరిమించాడట. ఆ ఉరుములకి వీళ్ళందరూ ఏమైపోయారు? తారుమారైపోయారు. చెప్పండి, ఏమైంది అక్కడ పరిస్థితి? తారుమారైపోయింది. వెంటనే దేవుడు వాళ్ళ చేతికి అప్పగించాడు. ఇశ్రాయేలు చేతిలో వాళ్ళు చిత్తు కింద ఓడిపోయారు. స్తోత్రం చెప్పండి. ఈ 40 దినాల్లో మీకు వ్యతిరేకమైన ప్రతి అంశం మీద దేవుడు ఉరుములు ఉరిమించునుగాక, పరిస్థితులన్నిటినీ తారుమారు చేయునుగాక, దేవుడు అద్భుతములు జరిగించునుగాక, మీ నిరీక్షణ దేవుడు ఫలింపచేయునుగాక, గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రాంతానికి ఎబెనేజర్ అని పేరు పెట్టారంటే యెహోవా మనకు సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ఎలాంటి రిపోర్ట్స్ నీ చేతిలో ఉన్నా, డాక్టర్స్ ఎలాంటి రిపోర్ట్స్ ఇచ్చినా దేవుడు తారుమారు చేయనుగాక. నీ పరిస్థితుల్లో నీకు ఎంత గొడ్డు పరిస్థితులు కనపడినా పరిస్థితులన్నీ తారుమారైపోనుగాక. ఆమేన్. పరిస్థితుల మీద దేవుడు ఉరుములు ఉరిమించి తారుమారు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అలాంటి శక్తివంతమైన ప్రార్థనలోనికి మనం అడుగెట్టబోతున్నాం. ఆమేన్. ఎవ్వరూ కూడా నిర్లక్ష్య స్వభావంతో ఉండొద్దు. ఈ 40 దినాలు ప్రార్థనలో పాలు పొందండి. 5 గంటల నుండి 6 గంటల వరకు మొదటి అరుణోదయ ధూప ప్రార్థన, 10 గంటల నుండి 1 గంట వరకు ప్రార్థన ప్రసంగ సభ. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు టీవీలు పెట్టుకుని చూడకుండా, పనులు పురమాయించుకోకుండా 10 గంటలకు వచ్చేయండి. మీ కుటుంబం కొరకు మొర్ర పెట్టండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప వర్తమానాలు మీరు వినబోతున్నారు. ఆమేన్. సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. చెప్పండి, సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. ఇప్పుడు చాలా వంకలు వచ్చేస్తాయి మనకి గుడి మానేయటానికి. ఫస్ట్ వంక ఏంటంటే రోడ్డు వేస్తున్నారండి. రేపు ఎల్లుండేసరికి గుడి ముందు ఓ పక్కేసి ఆపేస్తాడు. ఇక్కడ చూస్తామనండి, ఓ పక్కేసి ఆపేస్తే అది ఏది వెళ్ళటానికి ఉండదు. అప్పుడు ఏం చెప్తారంటే, ఆ రోడ్డు మీద మా బళ్ళు రావట్లేదండి, మేము రావటానికి అవకాశం వంక సాకు. శాంతినగర్లో 14 రోడ్లు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఎన్ని రోడ్లు? ఏ సందులో నుండి దూరొచ్చినా మొన్న చచ్చుకొచ్చేస్తాం. ఆ రోడ్డు కోసం ఇప్పుడు చూడక్కర్లేదు. 10 రోజుల్లో రోడ్డు వేస్తారు, అప్పుడు వెళ్ళిపోదాం అటు. ఏ వంకలు చెప్పకండి. విజయం కావాలన్న వాళ్ళందరూ పరుగులు పెట్టుకుంటారండి. ఆమేన్ చెప్పండి.
రెండో వంక వర్షం వస్తుందండి, వర్షం వస్తుందండి, చెప్పండి. రెండో వంక ఏంటి? అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలా వెళ్తావు చెప్పండి, గట్టిగా చెప్పండి. వర్షంలో ఎలాగెళ్తావు? గొడుగు వేసుకుని వెళ్తావు. ఆ గుడికి పని చేయదా? గుడికి పని చేయదండి. గొడుగు వేసుకున్న కారిపోతాయి నీళ్ళు. రెయిన్ కోట్లు, గొడుగులు అన్నీ వాడేస్తారు బయటికి వెళ్ళటానికి, బజార్కి వెళ్ళటానికి వర్షంలోనే. ఏమా ప్రార్థన, ఎంత బోరు వర్షం అండి, ఎంత దారుణంగా వచ్చిందండి నిన్న వర్షం. అక్కడే కనపడుతుంది వర్షం. అన్నిటిని జయించండి, ప్రతి ఆటంకాన్ని జయించండి, ప్రతి ప్రార్థనలో పాలు పొందండి. దేవుడు గొప్ప విజయాలు ఇవ్వబోతున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత సంపాదించుకోండి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆమె చెప్పండి, ఆమె రైట్. ముగింపులో ఒక్క విషయం చెప్పేసి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. కొంతమంది ఉపవాసం ఉన్నా దేవుడు ప్రార్థన అంగీకరించట్లేదట, దేవుడు వినట్లేదట. కొన్ని ఉపవాసాలు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. కొంతమంది తీర్మానం తీసుకుంటున్నారు ఉపవాసం ఉంటాయి. ఒక పూట అయినా నేను ఉపవాసం ఉంటానండి. ఒక పూట అంటే 24 గంటల్లో, ఒక పూట అంటే ఎన్ని గంటలు? 12 గంటలు ఉంటే ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఉండండి, లేకపోతే సాయంత్రం 6 నుండి పొద్దున్న 6 వరకు ఉండండి. ఒక పూట దేవునికి స్తోత్రం. మంచి ఉపవాసం చేయండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉపవాసం ఉండాల్సిన వాళ్ళు మనసులో పెట్టుకోవాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకుందాం ఒకసారి. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం చదువుదాం. కొన్ని మాటలు చదివితే ఉపవాసం ఉన్నవాడు ఎలాంటి మనసుతో ఉపవాసం చేయాలో, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో అక్కడ కొన్ని మాటలు రాశాడు. త్వరగా చదువుదాం. మేము ఉపవాసం ఉండగా 3వ వచనం నుండి యెషయా గ్రంథం 58:3. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. చాలు, 2 మాటలు చెప్తాను. ఒకటి, ఉపవాసం ఉండి పనిలోకి వెళ్ళకూడదు. మరి ఉద్యోగం మానేయమంటారు సార్, మానొద్దు, సాయంత్రం చేయండి. స్తోత్రం చెప్పండి. పగలు పనిలోకి వెళ్తారు కాబట్టి పగలు ఉపవాసం ఉండొద్దు. కొంతమందికి అలవాటు ఏంటంటే ఉపవాసం ఉండి అన్ని పనులు చేసేస్తారు. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళిపోతారు, వాళ్ళు వ్యాపారాలకు వెళ్ళిపోతారు, పేరుకు మాత్రం కడుపు మార్చుకుంటారు, కానీ దేవునితో సహవాసం మాత్రం ఉండదు. ఉపవాసం అంటే దేవునితో సమయం గడపాలి. ఆమేన్ చెప్పండి. ప్రభువుతో సమయం గడపాలి. అప్పుడు ఏది బెస్ట్ మనకి? ఉద్యోగం ఉన్నవాళ్ళకి, వ్యాపారం ఉన్నవాళ్ళకి సాయంత్రం ఉపవాసం ఉండి సాయంత్రం మందిరంలో కూర్చొని ఎక్కువ సమయం ప్రార్థన చేసుకుని, ప్రార్థన 9ంటికి అయిపోతే మీరు 11 వరకు ఉండి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవునితో సమయం గడపండి. అంతేగాని పనిపాట్లు పెట్టేసుకుని కేవలం అన్నం మానేయటం అనేది ఉపవాసం కాదు. కొంతమంది వాళ్ళే పని చేయటం కాదు, వాళ్ళ పనులతో కూడా కఠినమైన పనులు చేయించేస్తారట. అది కూడా ఉపవాసానికి విరుద్ధం. అర్థమవుతుందా? పని వాళ్ళ మీద మంచి మనసు ఉండదు, కఠినమైన స్వభావం ఉంటుంది. ఆ స్వభావం పెట్టుకుని వాళ్ళు అన్నం మానేస్తారు. అది సరైన ఉపవాసం కానే కాదు. ఆ తర్వాత మాటలు చూద్దాం. మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడనట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. ఆగండి. 2వ పాయింట్లోకి వస్తే, 3వ పాయింట్లోకి వస్తే ఉపవాసం ఉంటారంటే దెబ్బలాడతారంట. అర్థమైందా? ఉపవాసమే, పంపుల దగ్గర గొడవే, పక్కింటోళ్ళతో గొడవే, కలహమే. పోనీ పక్కింటోళ్ళ జోలికి మేము వెళ్ళమండి, మంచిది, మీరిద్దరితో అనుకోకుండా చాలు. ఇంట్లో కలహాలు పెట్టుకుని, ఇంట్లో గుద్దులాటలు పెట్టుకుని అన్నం మానేసి ఉపవాసం ఉండటం దేవునికి ఇష్టమైన ఉపవాసము కాదు. సమాధాన హృదయాలతో ఉపవాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎవరితోనూ విభేదాలు లేని ఉపవాసం చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎవరితోనూ గొడవలు లేని ఉపవాసం చేయాలి. స్తోత్రం చెప్పండి. ఒక్కసారి వెళ్లే ముందు ఇవన్నీ కూడా సరి చేసుకుంటారని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. తర్వాత మాట, నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె బట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా?
అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఉపవాసం ఉండే మనసు ఎలాగ ఉండాలి? మరలా చెప్తున్నాడు. 6వ వచనం చదువుదాం. దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా? కట్ల చేత బంధించబడిన వారిని విడిపించాలండి. అలాంటి మంచి మనసు ఉండాలి. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. తర్వాత చదవండి. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకుండా, ఫోన్ ఎత్తకుండా, ఎవరు లేరని చెప్పకుండా చక్కగా వాళ్ళకి సహాయం చేయుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునిటయు, వస్త్రహీనుడికి కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. పేదలు కనబడితే సహాయం చెయ్యు, అన్నం మానేతో ఉపవాసం అయిపోతుంది. ప్రజల మీద దేవుని ప్రేమ చూపించవు, అన్నం మానేస్తే చెప్పండి ఉపవాసం. మంచి మనసుతో, యోగ్యమైన మనసుతో, దేవుడు కోరిన మనసుతో ఉపవాసం ఉంటే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇలా చేస్తానంట నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయిస్తుంది. తర్వాత స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతిని ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిస్తాడు, నీవు మొర్ర పెట్టగా ఆయన నేను ఉన్నాను అంటాడు. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డ దానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మానే. ఈరోజు ఆగండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ముందు నోటికి ఉపవాసం పెట్టండి. నోటికంటే తినటానికి కాదు, ఏనన్నా వచనం ఏనన్నా దేనికి ఉపవాసం పెట్టాలంటే, ఒకటి ఇతరులను బాధించటం అనండి, ఇతరులను బాధించటం. 2 ఆడి గురించి నీకు తెలుసా, ఈమె గురించి నీకు తెలుసా, వాళ్ళకి ఎలా జరిగింది తెలుసా, వాళ్ళకి ఎలా జరిగింది తెలుసు. ఏలు పెట్టి చూపించటం ఆపి ముందు దానికి ఉపవాసం చేయి. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత తిరస్కరించుట అనండి, ప్రజలను తిరస్కరించటం, పక్కకి నెట్టేయటం, ఇలాంటివన్నీ ఆపేసేయి. ముందు ఈ పద్ధతి మార్చుకొని తర్వాత చెడ్డదానిని బట్టి మాట్లాడుట. చెడ్డ మాటలు మాట్లాడొద్దు, చెడ్డదాని గురించి మాట్లాడొద్దు, చెడు విషయాలు మాట్లాడొద్దు, మంచిగా మాట్లాడు. నీవు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమ పడిన వారిని తృప్తిపరిచినట్లా చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారమందు నీకు మధ్యాహ్నము వలె ఉంటది. తర్వాత యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ఉంటావు. ఎన్ని ఆశీర్వాదాలు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తోత్రాలు చెల్లించు. ఓవరాల్గా ఈ మాటలన్నిటికీ ఒక మాట పెట్టాలి. హృదయం బాగోకుండా చేసే ఉపవాసాన్ని దేవుడు అంగీకరించడు. మనసు బాగుండాలి, మంచి మనసుతో ఉపవాసం ఉండాలి. ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకే సిద్ధపాటు ప్రసంగం అన్నాను, ఉపవాసానికి సిద్ధపరుస్తున్నాను. ఇంకా ఎవరి మీద ద్వేషాలు, అసూయలు, కలహాలు, ఇంకా ఏదైనా చెడ్డ మాటలు, చెడ్డ ప్రచారం, ఇంకా ఏదైనా ఎవరి మీదన్నా అనవసరంగా పలికే మాటలు ఉంటే అవన్నీ ఈరోజు ఆగిపోవాలి. మీ ప్రార్థన స్వచ్ఛమైన ప్రార్థనగా ఉండాలి, మీ హృదయం స్వచ్ఛమైన హృదయంగా ఉండాలి. అప్పుడు చీకటిలో నీకు వెలుగు పడుతుంది. చీకటిని దేవుడు మధ్యాహ్నంలాగా మార్చేస్తాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రైట్. ఉపవాసాలు చేయకూడదు ఇంకోటి ఉంది, అది కూడా చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-17 వచనాలు. ఉపవాసంలో చేయకూడదు లేదా ఉండకూడని పద్ధతి ఇదొకటి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు. అంత సైలెంట్గా ఉన్నారు ఏంటమ్మా? ఒకసారి మరలా పైనుండి చదవండి, అందరూ చదవండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖమును వికారము చేసుకుందురు, వారు తమ ఫలములను
పొంది ఉన్నారని నిశ్చయముగా. ఆగండి అక్కడ. ఈ ఉపవాసాలు చేయకూడదు ఏంటంటే ముఖం వికారం పెట్టుకుని ఉండకూడదంట. కొంతమంది ఉపవాసం ఉన్న సంగతి ఊరికనే తెలిసిపోద్దాడు ముఖం చూస్తే. ఎందుకని ఏలాడేసేస్తారు ఇలా. ఏమ్మ అంత నీరసం ఉన్నాడు, ఉపవాసం అండి. ఆ ఉపవాసం అనేది అవతలోడికి తెలియటం కోసం వీళ్ళు యాక్టింగ్ అనమాట. ఇదంతా ముఖం వికారం చేసేసుకుని అమ్మో కాళ్ళు లాగేస్తున్నాయి, అమ్మో చేతులు లాగేస్తున్నాయి. ఏమో ఎందుకు అంత బలహీనం, ఉపవాసం అండి తెలియాలి అందరికీ. పబ్లిసిటీ. వేషధారణ చేయొద్దు, ముఖం వికారంగా పెట్టుకుని తిరగొద్దు. నువ్వు ఉపవాసం ఉన్నా అది ఎవరికి తెలియక్కర్లా. ఎవరికి తెలియాలి? ప్రభువుకు తెలియాలి. స్తోత్రం చెప్పండి. ఊరంతా డప్పు కొట్టుకుని మా సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, నేను కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నానండి, బాగా కాళ్ళు లాగేస్తున్నాయండి, నరాలు పీకేస్తున్నాయండి. అది చూసారా దవళ్ళు ఎలా లోపలికి వెళ్ళిపోయినాయో. అందరికీ చూపించుకుంటూ తిరక్కండి. ఆ తర్వాత వచ్చిన చదవండి 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనపడవలెనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కో. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. రహస్యమందున్న తండ్రికి తెలియాలి మన ఉపవాసం. ప్రతిఫలం ఇచ్చేది మనుషులా దేవుడా అండి? ఉపవాసానికి జవాబు మనుషులు ఇస్తారా దేవుడు ఇస్తాడండి? మనుషులు ఎవరు కాబట్టి మనుషులకు చెప్పాల్సిన అవసరం, మనుషులకు తెలియాల్సిన అవసరం లేదండి. దేవుడే జవాబు ఇచ్చేవాడు కనుక రహస్యమందున్న దేవునికి తెలిసేలాగా మనం ఉపవాసం ఉండి మంచి హృదయంతో దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తే ఏదైతే 8 అద్భుతాలు చెప్పుకున్నామో ఆ 8 అద్భుతాలు 40 దినాల్లో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఎవరు నిర్లక్ష్య స్వభావంతో ఉండొద్దు, వంకలు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. అద్భుతాలు చేసే శక్తి కలిగిన దినాలు ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. అందరూ సమయానికి పరుగులు పెట్టుకుంటారండి. 6:30 నుండి ప్రార్థనలు ప్రారంభమైపోతాయి. 7:45 గంటలకల్లా వర్తమానం ఇచ్చేస్తాం. వాక్యానికి మంచి సమయం ఇస్తాం. ఈ సంవత్సరం గడిచిన సంవత్సరాల్లో వచ్చిన కొంతమందిని ఆపి ఇంకా కొత్త స్పీకర్లు బాగా వాడబడుతున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, జల్లిడి పడుతున్నాం, చూస్తున్నాం. ఇంకా ఎక్కడ ఏ మూల ఎవరు దేవుడు వాడుకుంటున్నాడు వాళ్ళందరినీ పిలవాలి. నూతన ప్రత్యక్షతలు, నూతన వర్తమానాలు, నూతన మాటల చేత దేవుడు మనల్ని బలపరచాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కనుక మీరు అందరూ బాగా ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు ఈ సంవత్సరం. ఆమేన్. నేను చాలా పట్టుదలగా ఉన్నాను. తప్పకుండా అన్ని కుటుంబాలు, అందరి జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని చూడాలి ఈ సంవత్సరం. ఒక అద్భుతం చూడాలి. ఆమేన్. ఏ కుటుంబం ఎవరి కోసం కన్నీరు కారుస్తున్నారో కన్నీటి దినములు, నీ దుఃఖ దినములు సమాప్తములైపోవాలి. ఆమేన్. ఈ సంవత్సరం ఒక మంచి మాట 40 దినాల తర్వాత ప్రతి నోట సాక్ష్యం వినాలి. అన్యజనులు కూడా గొప్ప సాక్ష్యాలు చెప్పాలి. ఇది మన సంఘ పండుగలు కాదండి, ఏలూరు పండుగలు ఇవి. ఎంతమంది పాలు పొందుతారో ఈ ప్రార్థనలో. బ్లెస్సింగ్ టీవీ ద్వారా లైవ్ వస్తుంటే, యూట్యూబ్ ద్వారా లైవ్ వస్తుంటే వాళ్ళ ఇంట్లో చాపలు వేసుకొని కూర్చొని మనతో కలిసి ఆరాధించే ఎన్ని కుటుంబాలు ఉన్నాయో కొన్ని సంవత్సరాలుగా. ఆమేన్. అటు చేస్తున్నారు. ఇంతమంది ప్రార్థన నిరర్థకం కాదు. దేవుడు తప్పకుండా ఏలూరు పట్టణంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప ఆత్మను దేవుడు దయచేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మంచి మనసుతో రండి. చెప్పండి ఎలా రావాలి? యథార్థ హృదయంతో చెప్పండి ఎలా రావాలి? కుళ్ళు, కుశుద్ధాలు, కోపాలు, శత్రుత్వాలు, ద్వేషాలు ఈ పెట్టుకుని ప్రార్థనలకు రాకండి, ఉపవాసం చేయకండి. బేదలను కనికరించేవారిగా, అనేకులకు మంచి చేసేవారుగా, మంచి హృదయంతో, మంచి మనసుతో ప్రార్థనకు రండి. దేవుడు తప్పకుండా బలమైన కార్యాలు జరిగిస్తాడు. అలాగే మీ తలలపై ఎత్తి, మీ 2 చేతులు పైకి ఎత్తి కళ్ళు మూసుకొని